హలో అండి, వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్. రెస్టారెంట్ స్టైల్ కరకరలాడే గోబీ పకోడీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేడి నీటిలో కాసేపు ఉడికించుకున్న తర్వాత అవి పక్కకు తీసుకొని అవి చల్లగైన తర్వాత అందులో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, తగినంత సాల్ట్, తగినంత కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, చిటికెడు పసుపు వేసుకొని వీటిని ఒకసారి కలపండి. ఇలా కలిపిన దానిలో కొద్దిగా వాటర్ వేసేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వంట సోడా వేసేసుకొని ఒకసారి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత వేడి నూనెలో ఇలా వేళ్ళతో విచ్చుకుంటూ విడివిడిగా వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కరకరలాడేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి. వీటిని వేడిగా ఉల్లిపాయ నంచుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే ఎవరైనా. ఇలా టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైన స్నాక్స్ ఏవో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.